బీజేపీ తెలంగాణ మూడో జాబితా విడుదల చేసింది. నిన్న జేపీ నడ్డా అధ్యక్షతన సీఈసీ సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. 35 మందితో జాబితాను రిలీజ్ చేసింది హైకమాండ్. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రముఖులు హాజరై జాబితాను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయింది 35 మందితో. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, ఎట్టకేలకి బీజేపీ అయితే మూడో లిస్టు కూడా విడుదల చేసింది. మొదటి జాబితాలో ఒకటి అంటే ఫస్ట్ లిస్ట్ లో 52 మందిని, రెండో జాబితాలో ఒకరినే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మూడో జాబితాకు సంబంధించి 35 మందిని అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు బీజేపీ అనౌన్స్ చేసినటువంటి లిస్టు మనం చూసుకుంటే ఓవరాల్ గా 119 స్థానాలకు సంబంధించి 88 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇక పెండింగ్ లో ఉన్నది 31 స్థానాలు. ఇందులో ఇప్పుడు కీలకంగా ఒక్కసారి మూడో జాబితా లిస్టును మనం చూసుకుంటే అంబర్పేట, ముషీరాబాద్ సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఒకసారి అంబర్పేటకు సంబంధించి కృష్ణ యాదవ్ అంటే ఎప్పుడైతే కిషన్ రెడ్డి నేను ఉండను, అభ్యర్థికంగా ఉండను, నేను బరిలో దిగను అన్నప్పుడే ఎవరు ఉంటారు అన్నప్పుడు అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు కృష్ణ యాదవ్ పేరును తీసుకోవడం జరిగింది. ఇక విషయాన్ని కూడా కొద్ది పరిగణలోకి తీసుకొని జనసేన క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ బలం ఉన్నది, మెయిన్ గా ఏంటంటే ఏదైతే సెటిలర్స్ ఉన్నారో ఈ సెటిలర్స్ ఉన్న ప్లేస్లలో జనసేన పట్టుబడుతుంది. ఆ జనసేన పట్టుబట్టిన ఏరియాలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్ సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉన్నాయి. కాబట్టి జనసేనతో పొత్తు జనసేన ఏ స్థానాలు కోరుతుంది అనే విషయాలకు సంబంధించి కొంత వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని స్క్రూటినీ చేసిన తర్వాత అక్కడ ఉన్న బీజేపీ నాయకులని సంప్రదించేసి వాళ్ళ మద్దతుతోటే 4వ లిస్టు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో భాగంగానే కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నారు, కొన్ని చోట్ల ఎక్కువ సంఖ్యలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కోదాడ ఉన్నాయి, కోదాడ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని కొంత రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏరియాస్ లో ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో సెటిలర్స్ కి సంబంధించిన కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, అదేవిధంగా మిర్యాలగూడ, హుజూర్ నగర్ అంటే హుజూర్ నగర్ ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి కోదాడ, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో కూడా సెటిలర్స్ సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి జనసేనకు సంబంధించి ఎవరైనా గట్టి క్యాండిడేట్స్ ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి కూడా జనసేన పార్టీ కూడా వాళ్ళకి కొంత లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లిస్ట్ ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత స్క్రూటినీ అయిన తర్వాత లోకల్ గా ఉన్న బీజేపీ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థిత్వం కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే 4వ విడత లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో అంటే ఇది కొంత జాప్యం అయ్యేటట్టు కనిపిస్తా ఉన్నది సుజాత. ఎందుకంటే జనసేన ప్లస్ బీజేపీకి సంబంధించిన కొత్త నేపథ్యంలో మాత్రం జనసేనకు ఇక్కడ తెలంగాణలో అసలు గట్టి క్యాండిడేట్ ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు కొంత పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ ఆ క్యాండిడేట్స్ కి క్షేత్రస్థాయిలో ఉన్నదా లేదా అనే దానికి సంబంధించి మాత్రం కొంత బీజేపీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మాత్రం ఇదంతా కూడాను ఎన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే జనసేనకి బీజేపీ పొత్తు విషయంలో ఎన్ని సీట్లు వస్తాయి అనే దానికి సంబంధించిన కొంత క్లారిటీ ఉంది. కాబట్టి కొన్ని ఆపరేట్గా కూడా తెలుస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.
బీజేపీ తెలంగాణ 3వ జాబితా విడుదల చేసింది. నిన్న జేపీ నడ్డా అధ్యక్షతన సిఈసి సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. 35 మందితో జాబితాను రిలీజ్ చేసింది హైకమాండ్. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రముఖులు హాజరై జాబితాను ఫైనల్ చేశారు. బీజేపీ తెలంగాణ 3వ జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సుజాత, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ మొదటి జాబితా అయితే ఓవైపు భారతీయ జనతా పార్టీ మొదటి విడతలో ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో కల్వకుర్తికి సంబంధించి తల్లోజు ఆచారిని, కొల్లాపూర్కి సంబంధించి ఏలేని సుధాకర్ రావుని అయితే మొదటి విడతలో విడుదల చేశారు. అయితే ఇక్కడ రెండో విడతకు సంబంధించి ఒకే ఒక పేరు రావడం కూడా చాలా వరకు కూడా బీజేపీలో అయితే దాదాపుగా బీజేపీ నాయకులు అయితే ఒకే ఒక పేరును అయితే విడుదల చేశారు. అది మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీ మిథున్ రెడ్డిని అయితే రెండో విడతలో భాగంగా ఒకే ఒక పేరును అయితే విడుదల చేశారు. అయితే ఈ రోజు మూడో విడతలో భాగంగా 35 పేర్లను అయితే బీజేపీ అధిష్టానం అయితే విడుదల చేసింది. అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా 6 మంది పేర్లు అయితే ఉన్నాయి. అందులో షాద్నగర్ నియోజకవర్గం నుంచి చూసుకుంటే అందే బాబయ్యకు షాద్నగర్, ఇటు జడ్చల్ల నియోజకవర్గం నుంచి చిత్తరంజన్ దాస్, నారాయణపేట నియోజకవర్గం నుంచి అయితే రతంగ పాండురెడ్డి, ఇటు మక్తల్ నియోజకవర్గం నుంచి జలంధర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థరామరెడ్డి, అచ్చంపేట నుండి దేవని సతీష్ మాదిగా దాదాపుగా కూడా ఈ 6 మందిని అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు మొదటి, రెండవ, మూడవ విడతలో భాగంగా మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను అయితే విడుదల చేశారు. ఇంకా దాదాపుగా కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను అయితే ఖరారు చేయలేదు బీజేపీ అధిష్టానం. వైపు కొడంగల్, దేవరకద్ర, అలంపూర్, గద్వాల, నాగర్ కర్నూలుకు సంబంధించి పేర్లు అయితే ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి అయితే ఉంది. అయితే 4వ విడతలో భాగంగా ఈ పేర్లను అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుంది. అయితే మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు అయితే దాదాపుగా కూడా ఇప్పటికే ప్రచారాన్ని అయితే షురూ చేశారు. ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో ఎన్నికల హోరైతే హోరాహోరీగా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ ఈ రోజు విడుదల చేసిన దాంట్లో అయితే దాదాపుగా మనకు 6 పేర్లను అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అయితే విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ సాగర్. బీజేపీ తెలంగాణ 3వ జాబితాను విడుదల చేసింది. నిన్న జేపీ నడ్డా అధ్యక్షతన సిఈసి సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. 35 మందితో జాబితాను రిలీజ్ చేసింది హైకమాండ్. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రముఖులు హాజరై జాబితాను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, బీజేపీ 3వ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఎవరికి పెద్దపీట వేశారంటారు? రైట్ రమాదేవి, ఏదైతే మొత్తం కూడా బీజేపీ థర్డ్ లిస్ట్ అయితే చివరి వరకు కూడా వెయిట్ చేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు మొదటి లిస్ట్ లోనే చాలా మంది పేర్లు ఖరారైనప్పటికీ కూడా 3వ లిస్ట్ లో కూడా ఇటు చెన్నూరు కావచ్చు, మంచిర్యాలకు సంబంధించి కూడా పేర్లు అయితే ఖరారైనాయి. ముఖ్యంగా కూడా ఇక ఏదైతే మొత్తం మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాల నియోజకవర్గం కూడా బీసీలకు కేటాయించడం ప్రచారం జరిగినప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా చివరి వరకు కూడా బీసీలకే టికెట్ వస్తుందనేటువంటి కోణంలో వేచి చూస్తున్నారు. కానీ చివరి వరకు కూడా ఇక ఏదైతే జిల్లా అధ్యక్షుని కొనసాగుతున్నటువంటి రఘునాథ్ కి బీజేపీ అధిష్టానం కూడా టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇంతకుముందే గతంలోనే ఇటు హైదరాబాద్ పాయల్ శంకర్ కావచ్చు, మంచిర్యాల ఏదైతే నిర్మల్కు సంబంధించి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా కూడా ఆశీర్వాద్ సంబంధించి కూడా ఎవరైతే మన ఆత్మరావు నాయకు వీళ్ళందరినీ కూడా ఇప్పటికీ కూడా సీట్లు కేటాయించింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి కూడా 2 సీట్లలో కూడా కొంత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో చెన్నూరు కాబట్టి మంచి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించి చూస్తామంటూ ఖచ్చితంగా కూడా మంచిర్యాల టికెట్ చాలా మంది బీసీలు అయితే ఆర్టీసీ కూడా భంగపడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకు గతంలోనే ఈ టికెట్ బీసీలకు కేటాయిస్తామని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర అధిష్టానం కూడా ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది మంచిర్యాల టికెట్ బీసీలకు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే టికెట్ అయితే ఇక సమీకరణ నేపథ్యంలో కూడా ఏదైతే జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావుకి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి బీసీలు ఏందనే విషయం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. మంచి చెన్నూరుకు సంబంధించి కూడా చెన్నూరు కూడా అందులో శ్రీనివాస్ కూడా అది ఎస్టీ కాన్స్టిట్యూషన్ ఆయన కూడా సీట్ కేటాయించడం తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా బీసీలకు అయితే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా బీసీలు అయితే సీట్ ఆశించి భంగపడుతున్నారైతే చెప్పవలసిన
రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. బీజేపీ తెలంగాణ 3వ జాబితాను విడుదల చేసింది. నిన్న జేపీ నడ్డా అధ్యక్షతన సిఈసి సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. 35 మందితో జాబితా రిలీజ్ చేసింది హైకమాండ్. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రముఖులు హాజరై జాబితాను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ ప్రకటించిన 35 మంది జాబితాలో మెదక్ జిల్లా నుంచి 4గురికి ప్రకటించారు. మెదక్ కు సంబంధించి పంజాబ్ విజయ్ కుమార్, అదేవిధంగా ఆంధ్ర నియోజకవర్గం సంబంధించి బాబు మోహన్, నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించి సంగప్ప, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రామచంద్ర రాజనరసింహ గారికి ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే 2 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు, మిగతా 2 కూడా ఓపెన్ కాన్ఫరెన్స్ కానీ. అయితే మొత్తానికి ఆందోళన నియోజకవర్గంలో గతంలో బాబుమోహన్ పోటీ చేసి ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన ప్రచారంలో మునిగిపోయినారు. మొత్తానికి ఆందోళన కాన్ఫరెన్స్ ఈయన పాత క్యాండిడేట్ కాబట్టి కొంత ప్రచారంలో ముందుకు సాగుతారు. అదేవిధంగా నారాయణ నుంచి ఒక 3 పోటీ పడగా సీనియర్ జర్నలిస్ట్ అయిన సంగప్పకు టికెట్ కేటాయించారు. మొన్న గతంలో ఒకసారి పేరు కేటాయించి తర్వాత ఈ మధ్య కొన్ని రోజులు ఆపినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు సంగప్ప పేరు రావడంతో అక్కడ కార్యకర్తలు సంగప్ప అనుచరులంతా కూడా బాలసంఖ్యను పిలిచి సీట్లు పంచుకుంటా ఉన్నారు. అదేవిధంగా జహీరాబాద్ సంబంధించి రామచంద్ర రాజనరసింహ ఆయన గత కొద్ది కాల క్రితం నుంచి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ జహీరాబాద్ లో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రచారంలో కూడా చురుగ్గా ఉన్నారు. వీరు కూడా ప్రచారంలో ముందు నుంచే సాగుతా ఉన్నారు. మొత్తానికి ఈ 3 పేర్లు అయితే పాతవే కానీ మెదక్ సంబంధించి విజయ్ కుమార్ ఇంకా కొత్త పేరు అయినా సరే మెదక్ లో కొంత పోటీ ఇవ్వాలి కాబట్టి పంజాబ్ విజయ్ కుమార్ ను ప్రకటించినట్టుగా అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి 4 పేర్లు అయితే మెదక్ జిల్లా నుంచి ఈ రోజు ప్రకటించిన 35 పేర్లలో 4 పేర్లు అయితే మెదక్ జిల్లా నుంచి ప్రకటించారు. రాజు, అలాగే 3వ జాబితాను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలో ఏ విధంగా ప్రచారం చేయనుందంటారు? అయితే గ్రామాల్లో పట్టణాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ డబ్బులు ఇచ్చుకుంటూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ కోణంలో ప్రచారంలో ముఖ్యంగా దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకోవాలన్నట్టుగా బీజేపీ అయితే ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి డబ్బులు అయితే విరివిగా ఇచ్చిన పరిస్థితి. 13 to 14 to 15 ఫైనాన్స్ డబ్బులు అయితే బాగా విరివిగా ఇచ్చిన పరిస్థితి. ఈ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువగా ఇచ్చిన పరిస్థితి. ఈ విషయాలను ముఖ్యంగా వాళ్ళు తీసుకొని ప్రచారంలో ముందుకు సాగే అవకాశం ఉంది. అదేవిధంగా గత కొంతకాలంగా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు వెళ్తున్నప్పటికీ సీనియర్ కార్యకర్తలు అయితే బీజేపీకి పాత కార్యకర్తలు అయితే అట్లే ఉంటూ పాత నాయకులు అట్లే ఉంటూ వీళ్ళైతే పాత నాయకులే కాబట్టి ప్రచారంలో ముందున్నారు. అదేవిధంగా కార్యకర్తలకు ధైర్యాన్ని పోస్తూ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మనం విరివిగా డబ్బులు ఇస్తుంది, ప్రతి పట్టణంలో కూడా ప్రతి కార్యక్రమం మనదే, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కూడా మనదే కాబట్టి గ్రామాలు ఈ రోజు అభివృద్ధి చెందాయంటే అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు మాత్రమే కాబట్టి మనం ముందుకు పోవాల్సి ఉంది, పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఈసారి కనుక మనం కనీసం 20 సీట్లు తెచ్చుకుంటే ప్రభుత్వం మనదే అన్నట్లుగా వాళ్ళు ప్రచారంలో ముందుకు సాగే అవకాశం ఉంది. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కార్డుతో తర్వాత అదేవిధంగా మందకృష్ణ మాదిగతో ఎస్సీ వర్గీకరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కోణంలో అంటే రాబోయే రోజుల్లో బహుజనులను ఏకం చేసి బహుజనుల ఓట్లు కొల్లగొట్టేందుకు గాను వాళ్ళు కొన్ని పథకాలు ప్రకటించి మేము ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. మాకు ఖచ్చితంగా ఈసారి బీసీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము ధైర్యం ఏ పార్టీలకు లేదు. ఒక బీసీ అభ్యర్థిగా తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసే పార్టీగా అదేవిధంగా పల్లెలకు పట్టణాలకు అనేక డబ్బులు అటు అమృత్ స్కీమ్స్ కింద పట్టణాలకు తర్వాత పల్లెలకైతే ఎన్ఆర్ఈజీఎస్ కింద తర్వాత ఫైనాన్స్ అనేక డబ్బులు ఇస్తూ పట్టణాలను పల్లెలను అభివృద్ధి చేశాము. రోడ్లు తర్వాత అదేవిధంగా గతంలో 25,000 కిలోమీటర్ల హైవే రోడ్స్ తెలంగాణ మొత్తంగా ఇప్పుడు 2,500 నుంచి 5,000 వరకు హైవే రోడ్లు పెంచాం కాబట్టి అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు, ఒక కార్యక్రమం తప్ప అనే ఆలోచనతో వాళ్ళు బీజేపీ పార్టీ అయితే ప్రస్తుతానికి ఈ అంశాలను ముఖ్యంగా తీసుకొని ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఒక 20-30 సీట్లైనా ఇంకా గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.